అనగా ఒక తాత. ఆ తాత చిన్నోడు కాదుల్లా, ఒక రాజ్యానికే పెబ్బ. ఆయనకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఇక బిడ్డ రాజ్యానికే బతుకమ్మ సొంటిది అయితే కొడుకు అంతకు ఎక్కువనేనులా రాజ్యం బాగోగుల కోసం అగర్ నిషాలు కష్టపడే కష్టజీవి. ఆయనకు ఒక గారాల పట్టి కూడా ఉన్నాడు. ఇల్లే అనుకుంటే ఆ చిన్నోడు మామూలు బుడ్డోడు కాదుల్లా, మహామేధావి. షిన్నీడులనే ప్రపంచకం మొత్తం పేరు పోయిన ఘనుడుల్లా. ఇక మరి అతగాని పేరే హిమాన్షు. అంటే మీరు ఇదివరదాకా చెప్పింది కేసీఆర్ సార్ కుటుంబం గురించా అని అనుకుంటుర్రా? మరి కేసీఆర్ సార్ మనవడు సాధించిన ఘనత గురించి ఎరకై రేపట్ల ఆయన గురించి జనాలు ఇట్లా పుట్టలుగా చెప్పుకుంటారు కావచ్చు అని అనిపించి ముందుగానే చెప్పినాం. కానీ ఇక అసలు ముచ్చట ఏంటంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని చిన్నప్పుడు చదివి ఏమో అనుకున్నాం గాని ఇవాళ కేటీఆర్ సార్కు పుత్రోత్సాహం చిన్నగా కలగలేదులా. అందుకే పిట్టగుట్ల చూడండి, కంగ్రాచ్యులేషన్స్ బింక్, ప్రౌడ్ ఫాదర్ అని రాసుకొచ్చిండు. మరిగా బింక్ అంటే ఇవాన్షనట్లా పిలుచుకుంటాడేమో ముద్దుగా సార్ గని అంతగానం ఏం సాధించిండు మరి ఇవాన్ష్ అంటే? డయానా అవార్డు వచ్చిందిలా ఇవాన్షుకు. డయానా అవార్డు అదేదో తెలంగాణ మటుకే సీఎం మనవడని ఇచ్చిండ్రు కావచ్చు అనుకునేరు. కాదు, ప్రపంచకం మొత్తంలోనే 9 ఏళ్ల కాంచి 25 ఏళ్ల లోపు పిలగాళ్ళల్లా సమాజం బాగు కోసం పనిచేసే మంచి పిలగాళ్ళకిచ్చే అవార్డు ఇది. బ్రిటన్ రాజకుమారి డయానా పేరు మీద ఇస్తారు ఈ అవార్డు. అసలు ఇమాన్ష్ ఏం చేసిండని అసలు అని కొట్టిపడేశారు సుమి. కుడి చేత చేసే సాయం పురచేతికి తెలియద్దనే తీర్లా ఇమాన్షు షోమా అనే పేరు మీద ఒక కార్యం ముంగటేసుకొని గజ్వేల్లున్న గంగాపూర్ యూసుఫ్ ఖాన్ ఊళ్ళకు ఏమేం సౌలతులు కావాలి, ఎట్లెట్లా బాగు చేయాలని మస్తు పనులు చేసిండట. మరి ఈ ముచ్చట ఎవరు చెప్పినరో బ్రిటన్ వాళ్ళకి కానీ 15 ఏళ్లకే గీ తీర్ల పని చేస్తున్నాడు పబ్లిక్ బాగు కోసం అంటే రేపట్ల ఇంకెంత చేస్తాడో అని అవార్డు ఇచ్చిండ్రు అన్నట్టు. కానీ చూడండి, రక్తంలోనే ఉంటది కావచ్చు కొందరికి మందికి సాయం చేసే గుణం. ఇక ఈ ముచ్చట ఎరకై అంత తాత పోలికనే జనానికి ఆపత వచ్చిందంటే కంట నీరు గారుస్తారు. మీదికి మాటలు కఠినంగున్నా లోపల మనసు ఎన్నకంటే సాఫ్ట్ అని ఆనందం కొద్దీ ఏడ్చుకుంటా కండ్లు దూడ్చుకుంటున్నారట. ఇన్నొద్దులు గింత గొప్ప మనిషి చుట్టా మనం తిరిగింది, ఈ చిన్నోనిక మనం చాక్లెట్లు కొనుక్కపోయి ఇచ్చింది, ఈ బుడ్డోన్న మనం ఆడిచ్చింది, ఎంత ఎదిగిపోయినావు చిన్న అని కేటీఆర్ ఇంటికి పోంగా ఇమాన్షు కోసం అదొకటి ఇదొకటి కొనుక్కపోయి ఇచ్చిన కొందరు అభిమాన గణం. It's not the ending, it's just the beginning. ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయిలా పాడై మనిషి బయటికి పోతే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేదాకా నమ్మికే లేకుండా అవుతున్నది. ఇక ఆడపిల్లల ముచ్చట్నైతే బా చెప్పనే వద్దు. ఏ చీడగాతోడు ఏం ఆగం పట్టిస్తాడో ఎంటవాడు ఎక్కడ ఏడ్పిస్తాడో తెలియకుండానే ఉన్నది. అసొంటి వాళ్ళ దగ్గర పట్ల పోలీసు వాళ్ళు ఉన్నా ఠానా ఉన్నా పోయి రక్షణ కోరచ్చు. కానీ ఇంకోటి జాగైతే గోసే ఉంటుందిలే. కానీ ఇప్పటి సంది ఆడపిల్ల బయటికి పోతే భయపడే పని లేకుండా వేసిండులా జగనన్న. ఫోన్ తోటే పోరం పోగుల పుర్రె వాయగొట్టేటట్టు చేసిండు, మంచి కవర్ చేసిండు. మరిగా ముచ్చటేందో జర మనసు పెట్టి చూడుర్రి. ఆడపిల్లలు ఇంట్లో ఆడపిల్లలున్న అయ్యవలు అన్నలు తమ్ముళ్ళు అందరు మంచిగా నూరి అక్కలు చెల్లెండ్లు ఇక సంధి మీరు బయటికి పోయిన యాళ్ళ భయపడుకుంటా అడుగులేసే పనే లేదు. ఎవడన్నా కథలు పడ్డాడంటే షీరి చింతగట్టినంత పని చేయొచ్చు. అందుకోసానికే ఆంధ్ర సర్కారు దిశ అనే పేరు మీద ఒక యాప్ పట్టుకొచ్చింది. అందరికందరూ ఆడివిల్లలు ఈ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలని చెప్తున్నాడు జగన్ అన్న. మరి అసలు ఆ యాప్ చేయంగా ఏం లాభాలున్నాయో ఖుద్దు జగన్ అన్నే చెప్తున్నాడు. ఇనుండ్రి, మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అన్నయ్య మీకు తోడుగా ఉన్నట్టుగానే భావించవచ్చు. ఎవరికి ఏ ఆపద ఇచ్చినా కూడా బటన్ నొక్కినా కానీ పనిచేస్తుంది. బటన్ నొక్కే టైం లేదనుకో, అప్పుడు ఊరికి ఫోన్ ఇట్లా షేక్ చేసినా చాలు, షేక్ చేసిన వెంటనే కూడా వెంటనే మెసేజ్ పోలీస్ కంట్రోల్ రూమ్లోకి పోతుంది. ఇన్నరా, ఫోన్లో యాప్ ఉన్నదంటే తోడబుట్టినోడు మీ తోడున్నట్టేనట. ఆపతి వాళ్ళ ఫోన్లకేంచి కంప్లైంట్ పెట్టచ్చట. అంతకుసుతం అవకాశం లేకుంటే ఫోన్ ఊపితే కథం ఫోన్ పోతుంది పోలీస్ స్టానాక అంటున్నాడు కదా. ఇక ఎంబటే పోలీసులు మీ జాడ తెలుసుకొని వచ్చి ఆపతి తీరుస్తారు అన్నట్టు. సూపర్లే. నియంగా పుసుక్కున ఇంట్లో పిల్లగాండ్లు ఆడుతుండగా ఫోన్ ఊగినా సుతం ఉరికొస్తారా పోలీసులు అంటే మొదలు ఫోన్ కొడతారట. అవస్తున్నదంటేనే వస్తారట. తెలివక అయిందంటే రారట. గాని ఇప్పటికే 17 లక్షల మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారట. మొత్తం ఆంధ్రాలున్న ఆడోళ్ళందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాడేటట్టు ప్రచారం చేస్తామని చెప్తున్నారు. ఇట్లా ఆడోళ్ళ రక్షణ కోసం బరాబరి పనిచేస్తామని చెప్పుకుంటా ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి.
వచ్చిన కథకున వాడెత్తు ముఖ్యమంత్రి మహిళ అంటాడేంది సారు, ఆయననే కదా ముఖ్యమంత్రి అని పరిశాన్ కాకుండ్రి. మాటల మాట ఓటన పోయి ఇంకోటి అన్నాడు గంతే గాని అటెంక సవరించుకున్నాడు ఎంబటి. రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ కాబట్టి. సరే ఎంతమంది లీడర్లు ఇట్లా నాలుకమాడతాయిలే ఇదివరదాకా గానీ జగన్ సారు మీరు చేస్తున్న మంచి పనికి జోర్దార్ తరపుకెంచి సుతం శనార్థులు చెప్తున్నాం గానీ ఇప్పటికే సర్కారు పనులన్నీ ముందు మురిసినామా పండుగరు కదన్నట్టే ఉంటాయి. మొదట్లో మాగనే ఆహా ఓహో అన్నట్టే షాల్ చేసి అటెంక మూలకు పడేసినట్టే చేస్తుంటారు. అట్లా కాకుండా యాపు ముచ్చట్ల ఎప్పటికీ యాక్టివ్గా ఉండేటట్టు 1కి 10 మాటల ఉత్తగా ఫోన్ చేయాల్సి వచ్చినా మళ్ళా తాప ఏపో ఉత్తగా ఊగచ్చినట్టున్నదని అనుకోకుండా ఎప్పటికీ యాక్టివ్గా ఉండమని చెప్పుండ్రయ్యా పోలీసులకు. లేకుంటే 3 నాళ్ళ మురుపమోతిగా అవుతుంది కథ అనుకోబట్టినరట. అది వరకు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోగా సర్కారు వెబ్సైట్లు అక్కర కొద్దీ సర్కారు యాప్లు వాడంగా చక్కగా ఓపెనింగ్ కాక అవస్థపడ్డ జనాలు గాని మరిగా ఆంధ్ర అక్కలు చెల్లెండ్లు మీ ఫోన్లో సుతం యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది సరేనా. జంబలకడి పంబా సినిమా నిజంగా జరిగితే ఎట్లుంటుందిలా, ఆడోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళోతిగా మారిపోతే మహా చెడ్డ కష్టం ఉంటుందిలే. అదంటే సినిమా నిజంగా అయితే ఎట్లా అవుతుంది అని అనిపిస్తుండొచ్చులే. కరెక్టే కాకపోవచ్చు కానీ జర్రా అటు ఇటుగా గట్లనే అవుతున్నది లగ్గిడో కాడ. మరి ఆ కథ కామాంశం ఏందో జర కన్నేద్దామా పాండ్రి. అగో నియమే గదా, ఇదేందయ్యా ఇదే? ఆడామే మగోళ్ళ బట్టలేసుకున్నది, మగ పిల్లడేమో ఆడోళ్ళ తీరు చీరగట్టిండేంది అనంటే పెండ్లినాట ఇట్లా పిల్లగానోతిగా పిల్లగాడు పిల్లోతిగా ఏషం గట్టుడు ఇలా ఆచారమట. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బద్విడి చేర్లోపల్లి ఊళ్ళే ముచ్చటిది. ఎంత టోలన్న గానియుండ్రి పెండ్లి అల్ల ఏషం మారవలసిందేనట. మళ్ళా తెల్లారి ఎప్పటోద్గానే ఉంటారట. మరిగా దీనెనక ఏమన్నా పెద్ద కథే ఉన్నదో లేకుంటే నువ్వు నేను ఒకటి వేరు వేరు కాదు అని చెప్పేట అందుకు గిట్ల ఇసుంటి ఆచారం పెట్టినరో గాని ఎన్కట్ సంధి వస్తున్న ఆచారాన్ని పడగొట్టకుండా వాటిస్తున్నారు అన్నట్టు. ఈ ఒక్కూళ్ళనే కాదు మర్కాపురం మండలం దరిమడుగు, కురిచెడు మండలం దేశినేనిపల్లి, అర్ధవీడు మండలం మావుటూరు, కంబం మండలం జంగంగుంట్ల ఊళ్ళల సుతం గిదే ఆచారాన్ని పాటిస్తారట పెండ్లియాల్ల. ఇట్లా చేస్తే కొత్త జంట నిండు నూరేళ్లు ఆరోగ్యంతో రామ సక్కదనాల బతికెళ్ళ తీస్తారని నమ్మికట. కాని భలే గమ్మత్తి ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులుంటాయిలే కొందరి. పెళ్ళిళ్ళు పేరంటాలు దావత్ల ఓక మస్తు వద్దులు అవుతున్నదిలా. ఈ అడ్డమైన కాలం చేయంగా ఏడి ఓకుంటేనే అవుతున్నది. కానీ ఊళ్ళో అయ్యాల నాకు ఒక ఫంక్షన్ ఉండే మళ్ళీ పోతే ఇక్కడ ఆర్తలు ఎప్పుడు తిప్పలు అవుతుందని ఇక ఇటే వచ్చిన. కాకపోతే అక్కడ అయిన తతంగం అంతా మా వాళ్ళు వీడియో పంపిరు నాకు. భలే గమ్మతి ఉన్నది ఇలా ముచ్చట. అందుకే మీకు సుతం చూపియా పట్టుకొని వచ్చిన. మరి ఎందుకు ఆలస్యం? ఓ ఎడిటర్ అన్న నువ్వు జర ఈడు వీడియో. అగో ఫంక్షన్ అన్నారు దావత్ అన్నారు, ఈడ చూస్తేనేమో అక్కలు కుక్క బొమ్మలు పట్టుకొని కూర్చున్నారు అనుకుంటున్నారా? జర్ర సైజు అసలు ఫంక్షనే ఈడ బొత్తకు పట్టుబట్ట కట్టుకొని అటు ఇటు తిరుగుతున్న పప్పిది గదే కుక్క పిల్లది. అవును, ఈడ కూకున్నోళ్ళు పట్టుకున్నది బొమ్మలు కాదు, చిన్న కుక్క కూనలను. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో ముచ్చటిది. గోనె సంజీవ్ మానస అనే అక్కోలు పెంచుకుంటున్న కుక్క ఒకటే కాన్పుల 6 పిల్లలు పెట్టిందట. ఇక వాటిని చూసి ఇంటికి వారసుడొచ్చినంత రేంజ్ల మస్తు ఖుషి అయ్యర్రట. అందుకే మా సంబురాన్ని నలుగురితోని పంచుకోవాలని ఇట్లా సుట్టపోళ్లను పిలిచి మరి వాటికి కొత్త బట్టలు తొడిగి పేర్లు పెట్టిర్రు అన్నట్టు. పుట్టిన పొలగాళ్ళను గదా ఎత్తునట్టే ఎత్తుకున్నారు గదా కుక్క కూనలను. చూస్తుంటే గమ్మత్ అనిపిస్తున్నదిలే. ముందే చిన్న కూనలాయే, అవిటికి బట్టలు తొడిగితే చిట పెడుతున్నదో లేకుంటే తెల్లగా ముద్దుగుండే పిల్లలకు బట్టలు తొడిగిర్రని తల్లి కుక్కకు కోపం వచ్చిందో గాని అన్ని పీకి పారేసినాయి. అయినా ఇయాల రేపు మనుషులను నమ్మి ఎంత చేసినా ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అన్నట్టు చేస్తున్నారు. కాబట్టి ఇసుంటి విశ్వాసం గల జీవులను సాదుకుంటేనన్నా తినే బుక్కెడు తిండి మందం ఇంట్లోళ్ళ మీద పాయరం జూయిస్తాయని అంటున్నారు ఇల్లు. కానీ భలే ఇచ్చంత్రాలు పోతుంటారులే కొందరు. అగో ఏమో ఉద్దరు కంపెనీలు చేస్తున్నారు కదా వీళ్ళంతా. నా చుట్టూ కాదు గ్రౌండ్ చుట్టూ
అంటే అట్లా కాదు సార్, వినాయకుడు ముల్లోకాల చుట్టూ తిరగమంటే అమ్మ నాయన చుట్టూ తిరిగొచ్చిండు కదా, అట్లనే గ్రౌండ్ చుట్టూ తిరిగే బదులు గురువు చుట్టూ తిరిగితే మంచిది కదా అని తిరుగుతున్నా. గురువేవలేడా? గుడిసెలు వేసుకునేటువంటి పట్టుకొని వచ్చి గురువుగా పెట్టుకుంటే గిట్లనే ఉంటది మరి. ఇంకేనా అమ్మ బుద్ధి అవుతలేదు గురువు అంటే. అయినా పోయి గాని శిష్యరికంలో ఏం వెలుగ పెడదాం అనుకుంటాను నువ్వు సిరి. ఏదేమైనా ఎవలేమనుకున్నా తగ్గేదిలే, నేను సర్కార్ కొలువు కొట్టుడే ఎస్ఐ కావాలి. అంతేగా ఆని కాడ ట్రైనింగ్ అయితే ఎస్ఐ కాదు, ఎల్కల్ పట్టే తను కూడా పనికే రావు నువ్వు. మనం పైకి ఎదుగుతుంటే మన కాళ్ళు పట్టి కిందికి గుంజే కప్పలు లోకంలో చాలా ఉంటాయి. నేర్చుకో, ఓర్చుకో, గెలుచుకో. కమాన్! ఆపుండ్రే, వీడొక విజయ్ చందరు, నువ్వు ఒక శ్రీహరివి. నేర్పుతుంటేనట నేర్చుకుంటుందట గెలుచుకుంటుందట. అయినా కొత్తగా ఎస్ఐ అయితేనని పట్టుకున్నావేందే నువ్వు? అవును, అయితా ఆని అక్క గురించి ఎరికైనాక నాకు సుతం ఎస్ఐ కావాలనిపిస్తున్నది. ఆని మాస్టర్ ఎరికే గాని ఆని ఎస్ఐ అవ్వలే. ఆని శివక్క తెలియదా? ఇప్పుడు దేశంలో ఆమె గురించి టాపిక్ నడుస్తున్నది కదా. అవును, కేరళ మనిషి పాపం పెన్మిటి ఇడిచిపెట్టి అయ్యవాళ్ళు దూరం పెడితే పిల్లగాళ్ళతోటి కలిసి ఆమెనే ఇంటిని నిలదీసిందట. ఇన్నొద్దుల సంధి గల్లీల పొంట తిరుక్కుంటా షర్బత్లు ఐస్ క్రీమ్లు అమ్ముకుంటా బతికిందట. అసొంటి అక్క ఇప్పుడు ఎస్ఐ అయి ఏనైతే ఐస్ క్రీమ్ అమ్ముకున్నదో ఆ ఊరికి ఆఫీసర్గా వచ్చింది. ఎరికేనా? బా సూపర్ కదరా. అందుకే అక్కను ఆదర్శంగా తీసుకొని నేను గోడకు కొట్టిన పిడక లెక్క అతుక్కపోను, బంతి లెక్క రివర్స్ తిరిగేస్తానని నిరూపిస్తా. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. నేను గోడకు కొట్టిన పిడక లెక్క అతుక్కపోను, బంతి లెక్క రివర్స్ తిరిగేస్తానని నిరూపిస్తా. దేవుడా, ఈయన కాడ ట్రైనింగ్ అయితే రివర్సే తిరిగి రావాల్సి వస్తుంది గాని. ఏందక్క ఊకే నన్ను అంటున్నావు? పోలీస్ నౌకర్ వచ్చినాక చూద్దాం ఆర్టిస్ట్ అయిదామని అంత వదులుకొని ఇక్కడికి వచ్చిన. ఎరికేనా నీకు? అయ్యో అవునరా తమ్మి. మళ్ళా కానీ విధి చూసిన వారా, అటు నేను పోలీసును చేయలేకపోయింది, ఇటు ఆర్టిస్ట్ను చేయలేకపోయింది. కానీ అన్ని తీర్ల సవలతులుండి సుతం పొద్దుగాల లేచి ఉరక శాతగానోళ్ళు ఉన్న ఈ కాలంలో గంత కష్టపడి ఎస్ఐ నౌకర్ కొట్టిందంటే అబ్బా ఆని అక్కకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేలే. గసొంటోళ్ళని ఆదర్శంగా తీసుకుంటే చదువుకొని పుస్తకాలకు పైసలు లేవు, పరీక్ష ఫీజుకు పైసలు లేవు అని లక్ష్యాన్ని వదిలిపెట్టుకోకుండా ఎట్లా సాధించుకోవాలన్న ఆలోచన వస్తుంది కదా వదినే. నేను కూడా అక్కనే ఆదర్శంగా తీసుకొని ఆర్టిస్ట్ అయినందుకు అవసరమైతే ఐస్ క్రీమ్ లైనా అమ్ముకుంటా తిరుగుతా గల్లీల పొంట. తగ్గేదేలే. కమాన్ సిరి. అదిరింది కదా స్పీచ్. గదైతే బరాబర్ సరిపోతుందిరా నీకు. ఏ ఐస్ గలయ్యా, ఏ బర్ఫీ అయ్యా అనుకుంటా అమ్ముకోవచ్చు మంచిగా. ఓ సిరి, వాని కాడ కాదు కానీ ఇంకెక్కడైనా పైసలు గట్టయినా సరే షరీకా చెప్పిస్తా నిన్ను. నిజంగా నౌకరు కొడతాను అనుకుంటే గానీ నువ్వు దాయిగా. సిరి కమాన్ లెట్స్ డు దిస్. సార్ బాయ్ సార్. గుండెల మీద గుద్దిందిగా. కానీ పబ్లిక్ చూసిరు కదా, అన్నుండి చూద్దాం మనతోటి కాదు అని నిరాశ పడుతుంటారు చాలా మంది. అట్లా కాకుండా సాధియ్యాలే అనే పట్టుదల కొద్ది ప్రయత్నం చేస్తే ఏదైనా మన సొంతం అవుతుంది. ఏమంటారు? ఓ గోపారి మన చుట్టూ జరిగే ముచ్చట్లు మనకు మస్తు నవ్వు తెప్పిస్తుంటేలే. ఇక అందులో దావతున్నాయి అంటే కొందరు బిర్రుగా వీర్చి సోయి లేకుండా ఆగమాగం అంగడి చేస్తుంటారు. అచంకాల చేష్టాలు అలాగే చూపించిన సుతం అవ్వ రిమ్మల గింత ఘోరంగా చేసినారా నేను అని మస్తుగా నవ్వుకుంటారు. అవి గసోటి ముచ్చట్ని ఒకటి 5 లగ్గిడా చూడుండ్రి మస్తు జోకు. ఓయక్క కాక మంచి మప్పుల్నే ఉన్నాడు కదా. ఏపాటో పోషమ్మ తల్లి గుడి ముంగట ఒక్కటే పెట్టుకు మేక తలకాయ ఎగిరిద్దాం అనుకున్నట్టున్నాడు గాని కత్తిని వెనక లేపెట్టాలా కాటే తొలిగిండు. సోయి లేకుండా బరాన్ని గట్టిగా గుద్దినట్టున్నాడు కాక. కారు ఒక్క కాడ నిలుస్తూనే లేదు. ఏ కాకతోని కాని పని అని చెప్పి ఇంకో అన్న చేతులకించి కత్తి గుంజుకుంటే చూడుర్రి. రేషన్ కొద్ది అచ్చుకుంటా దాని తలకాయ నరికేది నేనే అని లేస్తూనే ఉన్నాడు గాని లోపల ఉన్న మందు ఒక కాడు నిత్తలేదు. వచ్చి అంటనే ఉన్నాం, అడ్డం పడుతూనే ఉన్నాడు, లేస్తూనే ఉన్నాడు కదా. ఓ కాక మెల్లగానే సప్పుడే కావో మూల పోయి కూకోపో రాదు. అయినా మందు మత్తులు ఏం చేస్తున్నాడో సమజైతలేనట్టున్నది. మరి ఇది ఎక్కడ ముచ్చట్నో తెలియదు కానీ మందు మైకంలో కాక పనితనం ఎట్లున్నదో చూడురు అనుకుంటా తిప్పుతున్నారు కొంతమంది వీడియోను. ఇదివరకు లెక్క కాదు కదా మరి. సోషల్ మీడియా ఏయంగా నిమిషాల మీదనే తిరుగుతుండే వీడియోలు ఇంటర్నెట్లా. ఇగో ఇయ్యాల కూడా కొన్ని లిల్లీ ఫుడ్ ముచ్చట్లను మూట కట్టుకొచ్చినాం మీకోసం. మరి అవి సుతం ఇక చూసే రాదురి.
వారెవ్వా పంటకు మందు కొట్టేటందుకు చిన్న ఉపాయం చేయలే కదా రైతన్నలు. బర్రె ఈపుకు ఇటొకటి అటొకటి పిచికార డబ్బా కట్టి అది నడిమిట్లా నడుస్తుంటే ఇటు మొలకలకు అటు మొలకలకు మంచిగా మందు కొడుతున్నారు. మంచి ఆలోచన చేసిరు కానీ ఓ అన్నలు జర పైలమే పుసుక్కున్నది బుర్ర ఉరికిందంటే ఇక ఆగం కథకే వస్తుంది. కానీ చూడుర్రి ఎంత ఇకమతులు పడ్డా ఆఖరికి వస్తే పంట అమ్ముకునే వాళ్ళ అన్ని తక్లీఫ్లే ఉంటాయి ఆ రైతన్నలకు. ఎన్నడు గోసబాపుతుందో ఎన్నడు రాజులైతారో రైతన్నలు పోయి. ఆహా ఏ పాటో షియ్య కూర వండుతున్నట్టున్నాడు కదా మోతేవారి. అగో పొయ్యిలకు కట్టిరుస్తున్నాడు. అది గట్టిగిర కొట్టు కాల్పెట్టు. అది ఓష్ని కథకిన వాడెత్తు. ఉన్నది పోయింది వండుకున్నది పోయింది అన్నట్టు అయింది కదా కథ. కానీ అవ్వ ఓ దిక్క ఆనగొడుతుంటే మంచిగా గరం గరం చికెన్తోని ఇంత మసాలా ఎక్కువ వేసుకొని లగాంచి గుంజుదాం అనుకుంటే కాలు కట్టే నడిమిట్ల బోర్ల పడ్డా బాగోను అన్నట్టే అయింది కదా పాపం. ఇంకా నయ్యం పడేది ఇటు వల్లే, మీద పడితే ఇక కథమే అయిపోవు. చికెన్ ఏమో కానీ ముఖం ఆడేది వేడికి. అయ్యో కారునంతా సత్రోలు చేస్తున్నాడు, ఏమైంది మనిషికి అని అనిపిస్తున్నది కావచ్చు. కానీ మంచిగా చూడరులా ఒక పారి చలికి ఏడి కాడ మంచు వేరి గడ్డ గట్టకపోయింది కారు. డీప్ ఫ్రిడ్జ్లో కదా ఐస్తో నిండినట్టు నిండింది చుట్టూ. అందుకే గిట్లా వాళ్ళకు కొడుతున్నాడు. కానీ గిన్నెని నీళ్లు పోతేనే ఆగమవుతుంది కారు. మరిగా మొత్తంగా గడ్డ కట్టినాక షాల్ అవుతుందా మరి, లేకపోతే బయట మందమే చలికి గడ్డ కట్టింది కాబట్టి ఏం కాదో ఏందో. కానీ పురాగా కారే గడ్డ కట్టిందంటే వామ్మో ఎంత చలి ఉన్నదో ఏం పాడో కదా ఆడ. మరి ఇది ఎక్కడనో తెలియదు కానీ ఇంటర్నెట్లోనైతే సూపర్ కార్ లెక్క ఐస్ కార్ అని పెట్టి మస్తుగా తిప్పుతున్నారు. ఓష్ని కథకిన వాడెత్తు మనిషా ఇంకేమన్నా వీడియో గేమ్ ఆటల్లో కదా ఇటుకెంచాటు అటుకెంచిటు దుంకుకుంటా కైన్లు వసూలు చేసుకున్నట్టు దబ్బ దబ్బ దుంకుతున్నాడు కదా మనిషి, ఒకదాని మించి ఒకదాని మీదకి. మన అంది సినిమా చూసిండు కావచ్చునా, అందులో చిరంజీవి కదా మనో నేత్రంతో చూసి దుంకినట్టే దబ్బ దబ్బ దుంకుతున్నాడు. ఫార్క్ అవర్ సర్క్యూట్ అంటారట నోళ్ళ దీన్ని. ఇట్లా తక్కువ టైంలో దుంకిన వాళ్ళకు ప్రైజులు ఇస్తారట. కానీ అవ్వ పుసుక్కు నూరకంగా కాలు జారేనంటే ఇక కథమే. ప్రైజ్ కాదు పైసలు కుప్పలు పోయాల్సి వస్తుంది దావకాన్లా. ఓ పబ్లిక్ ఇగో మీరైతే గిసోంటి చేయకుర్రులా దయచేసి. అగో అప్పుడే యాళ్ళు అయిపోయింది కదా. ఎందునుల్లా మీతో ముచ్చట పెడతా అంటే నాకు అసలు టైమే తెలియదు. సరే ఇక మరి మళ్ళీ వచ్చాకే వెంకన్న జూనియర్ కాలేజ్ చింతల తార్నాక వారు సమర్పించు బంధన్ శానిటరీ వేర్ సహ సమర్పించు మన జోర్దార్ వార్తలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా ఛానల్ మార్వకుంటా చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ టాటా.